నేషనల్ బీ కీపింగ్ అని మిషన్. అంటే 2022-23 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది 3 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. మరి 3 సంవత్సరాల అమల్లో ఉంటుందంటే వాస్తవానికి ఇక్కడ స్వీట్ రెవల్యూషన్ అంటే తేనెలో వచ్చిన విప్లవాన్ని స్వీట్ రెవల్యూషన్ అంటాం. హనీ అంటే తేనె. ప్రపంచంలో రోజు రోజుకు తేనెకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్వీట్ రెవల్యూషన్ అనేది మనకు జనరల్గా తీసుకురావటం జరిగింది. తేనె ఉత్పత్తులను పెంచే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక మిషన్ నేషనల్ బీ కీపింగ్ అని మిషన్. అంటే ఇది 22-23లో ప్రారంభమైంది. ఇది 3 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. అంటే దీనికి అయ్యే ఖర్చు 100% కేంద్రమే భరిస్తుంది. అంటే దీని యొక్క ఆశయం ఏంటంటే శాస్త్రీయ తేనెటీగల పెంపకం ద్వారా తేనె ఉత్పత్తిని ప్రోత్సహించడం. నేచురల్గా తేనె ఉత్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ మిషన్కి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఈ మిషన్ గ్రామీణాభివృద్ధి శాఖ, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ అంటే మరి ఆయుష్ శాఖ ద్వారా అమలవుతుంది ఈ మిషన్. ఆయుష్ శాఖ, ఎంఎస్ఎంఈల శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇన్ని శాఖల సహకారంతో మరి వాస్తవానికి అమలవుతున్నదే నేషనల్ బీ కీపింగ్ అని మిషన్. మరి ఈ మిషన్లో చూస్తే మరి వ్యవసాయేతర కుటుంబాల యొక్క ఆదాయం పెంచడం, అగ్రికల్చర్ మీద ఆధారపడే వాళ్ళకు, నాన్ అగ్రికల్చర్ మీద ఆధారపడే ఫ్యామిలీలో కూడా ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో తీసుకొచ్చిన మిషన్ పేరే మరి నేషనల్ బీ కీపింగ్ అని మిషన్. అంటే దీని కింద తేనెని సేకరించడం, దాన్ని ప్రాసెస్ చేయటం, నిల్వ చేయటం, మార్కెట్లకు ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో ఈ మిషన్కి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా పర్యావరణానికి, అంటే పర్యావరణం సమృద్ధిగా ఉండాలంటే తేనెటీగలు చాలా కీలకమైనవి. ఈ తేనెటీగలు ఏం చేస్తాయంటే పరపరాగ సంపర్కం ద్వారా పర్యావరణాన్ని కాపాడుతాయి. కాబట్టి ఇలా 2 రకాల బెనిఫిట్స్తో తేనె ఉత్పత్తిని పెంచడం, పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో నేషనల్ బీ కీపింగ్ అని మిషన్ని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి ఇది ఒక స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు.